మహానుభావుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు కర్ణుడితో మాట్లాడుతూ ఇలా అంటున్నాడు. కర్ణ, నీవు అధర్మం వైపు నిలబడ్డావు. అధర్మం ఎప్పటికైనా ధర్మం చేతిలో నెగ్గదు. కర్ణ, నీ విజయం అసాధ్యం, నీకు ఓటమి తథ్యం అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పగా కర్ణుడు మాట్లాడుతూ, పరమాత్మ శ్రీకృష్ణ, నేనే చెప్తున్నానయ్యా, నా విజయం అసాధ్యం, నాకు మరణం తథ్యం. పరమాత్మ, నాకు అనేక స్వప్నాలు వస్తున్నాయి, అనేకమైన శకునములు కనబడుతున్నాయి. ఇప్పుడు ఈ యుద్ధం తొలగించుట ఎవ్వరికీ సాధ్యం కాదు. ఎందుకో తెలుసా? ధర్మ సంస్థాపన జరగాలి. ఈ యుద్ధంలో గెలిచేది ఖచ్చితంగా ధర్మరాజే. నాకు తెలుసు పరమాత్మ, నువ్వు చెప్పవలసిన అవసరం లేదు శ్రీకృష్ణ, నేనే చెప్తున్నా. ఎందుకంటే ధర్మం ఎక్కడ ఉంటుందో నీవు కూడా అక్కడే ఉంటావు. శ్రీకృష్ణ, నీవు ఎక్కడ ఉంటావో ధర్మం అక్కడే ఉంటుందయ్యా. కాబట్టి ధర్మరాజే గెలుస్తాడు, పట్టాభిషేకం జరుగుతుంది. మేమందరం ఉత్తమ లోకాలు అలంకరిస్తాం, వీరస్వర్గం పొందుతాం. మరి ఎందుకు ఈ యుద్ధం చేస్తున్నాం అంటే, నాకు ఇంత కన్నా బ్రతుకు లేదు కదా శ్రీకృష్ణ.